నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కలు ఆరోగ్యము కలుగజేయను అని చెప్పి దేవుడిని గట్టి మాట్లాడుతుంది. గొప్పగా ప్రేమిస్తున్నాడు మన గొప్ప దేవుడు మన తండ్రి యేసుప్రభువు. కాబట్టి నీతి సూర్యుడు ఉదయించును. నీతి సూర్యుడు అంటే ఎవరు అనుకుంటున్నామేమో. సూర్యుడు అంటే మామూలుగా పొద్దుగురు నుంచి సాయంత్రం వరకు ఉన్నటువంటి సూర్యుడు కాదు, కానీ దేవుడు మనకు గొప్ప నీతి సూర్యుడిగా ఉంటూ వచ్చినాడు. కాబట్టి నీతి సూర్యుడు నీ పట్ల నీ జీవితం పట్ల గొప్పగా రావాలి, ఉదయించాలని మాట్లాడుతున్నాడు దేవుడు. కాబట్టి ఎక్కడైనా సరే నువ్వు దేవుడిని స్వీకరిస్తూ వచ్చినట్లయితే, దేవుని నువ్వు అంగీకరించుకుంటూ వస్తూ వచ్చినట్లయితే, దేవుడు నీ పట్ల నీ జీవితం పట్ల నీ యొక్క జీవితం సంపూర్తిగా ఉదయిస్తూ అంటున్నాడు దేవుడు. కాబట్టి నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కలు నీకు ఆరోగ్యం కలుగజేయను అంటే దేవుడు నీకు సంపూర్తిగా ఆరోగ్యం కలుగజేయాలని అనుకుంటున్నాడు. కానీ నువ్వేమో దేవుడిని స్వీకరించలేకపోతున్నావు, దేవుడిని అంగీకరించలేకపోతున్నావు, అసలు దేవుడిని తోసేస్తున్నావు, తీసేస్తున్నావు, దేవుడిని దూరంగా నెట్టేస్తున్నావు. కాబట్టి దేవుడు ఈ విధంగా సంపూర్తిగా మాట్లాడుతున్నాడు మన గొప్ప దేవుడు మన తండ్రి యేసుప్రభువు. కాబట్టి దేవుడిని ఎక్కడైనా సరే నువ్వు సంపూర్తిగా తెలుసుకుంటూ అంగీకరించుకుంటూ వస్తూ వచ్చినట్లయితే దేవుడు నేను స్వీకరిస్తాడు. కాబట్టి నీతి సూర్యుడు నీకు ఉదయిస్తాడు. అప్పుడు అతని రెక్కలు నీకు ఆరోగ్యం కలుగజేస్తాయి. సంపూర్తిగా నీకు ఉన్నటువంటి జబ్బులు, రోగాలు, ప్రాణ పరిస్థితిలో ఉన్నటువంటి స్థితి కూడా సంపూర్తిగా బాగు చేస్తాడు. నువ్వు ఎటువంటి స్థితిలో, ఎటువంటి పరిస్థితుల్లో, నీ ఆరోగ్యం బాగాలేకపోయినా, నీ మైండ్ బాగాలేకపోయినా, నీ మనసు బాగాలేకపోయినా, చచ్చిపోయే మరణకరమైన రోగం నీకు ఉంటూ వచ్చినా కానీ సమస్త ఎటువంటిదైనా సరే సంపూర్తిగా తొలగించి తీసేసి సంపూర్తిగా అతని రెక్కలు నీకు ఆరోగ్యం కలుగజేసేంత గొప్పగా మాట్లాడుతూ గొప్ప ప్రేమిస్తున్నాడు మన గొప్ప దేవుడు మన తండ్రి యేసుప్రభువు. కాబట్టి అతని రెక్కలు నీకు ఆరోగ్యం కలుగజేస్తూ వచ్చేంత గట్టిగా మాట్లాడుతూ గొప్పగా ప్రేమిస్తున్నాడు మన గొప్ప దేవుడు మన తండ్రి యేసుప్రభువు.